రాజకీయాలు మరింత వేడెక్కాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అధికార విపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. అయితే 2 రోజుల క్రితం జరిగిన ఘటనలో మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మచిలీపట్నం 8వ డివిజన్ విశ్వబ్రాహ్మణ కాలనీలో వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల ప్రచారం చేస్తుండగా స్థానిక జనసేన పార్టీ నేత కర్రి మహేష్ ఇంట్లోకి కిట్టు అనుచరులు చొరబడి దాడి చేశారని జన సైనికులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం జరిగిన ఈ ఘటనలో పేర్ని కిట్టుతో పాటు మొత్తం 6గురిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. A1 గా పేర్ని కిట్టును చేర్చారు. అయితే వీరిలో కిట్టు మినహా మిగతా 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అటు ఈ ఘటనలో బాధితుడిగా ఉన్న జనసేన నేత కర్రి మహేష్ పైన కేసు నమోదైంది. అతడితో పాటు మరో 3గురిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. వైఎస్ఆర్సీపీకి చెందిన నాగలక్ష్మి అనే మహిళ తమను కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. మచిలీపట్నంలోని విశ్వబ్రాహ్మణ కాలనీలో జనసేన నేత కర్రి మహేష్ నివాసం ఉంటున్నారు. ఆయన మున్సిపల్ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మహేష్ ప్రస్తుతం బ్యాంకులో అప్రైజర్ గా పనిచేస్తున్నారు. అయితే ప్రచార సమయంలో పేర్ని కిట్టు ప్రచార వాహనం మహేష్ ఇంటి సమీపానికి వచ్చింది. అక్కడ వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు బాణసంచా కాల్చగా నిప్పురవ్వలు ఇంట్లోకి దూసుకెళ్లాయి. ఈ విషయాన్ని స్థానిక మహిళలు ప్రశ్నించారు. ఆగ్రహించిన కిట్టు అనుచరులు మహేష్ నివాసంపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. మహేష్ ఇంట్లో వస్తువుల్ని ధ్వంసం చేశారని, కారు అద్దాలు పగలగొట్టారని ఆరోపణలు వచ్చాయి. మహేష్ భార్య హేమలతపై దాడి చేశారని, అడ్డుకున్న కుటుంబ సభ్యుల్ని కూడా పక్కకు తోసేసినట్లు చెప్తున్నారు. తాను కూడా అక్కడికి వెళ్లగా తనపైన దాడి చేశారని మహేష్ ఆరోపించారు. ఇదంతా చూసి కూడా కిట్టు కనీసం ఆపే ప్రయత్నం చేయలేదని మహేష్ ఆరోపణ. ఆ వెంటనే విషయం తెలుసుకున్న మచిలీపట్నం కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర, కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అక్కడికి చేరుకున్నారు. మహేష్ ను పరామర్శించి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి ధర్నాకు దిగారు. ఈ గొడవలో ఇరుపక్షాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామన్నారు జిల్లా ఎస్పీ నయీం అస్మి. కర్రి మహేష్ భార్య హేమలత ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని, A1 గా ఉన్న పేర్ని కిట్టు పాత్రపై వీడియోలు, CCTV ఫుటేజ్లు పరిశీలిస్తామని తెలిపారు. ఈ విషయంలో వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. మహేష్ కుటుంబ సభ్యులపై నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన SC, ST అట్రాసిటీ కేసుకు సంబంధించి DSP విచారణ చేస్తారని, అనంతరం చర్యలు ఉంటాయన్నారు. ఏదో ఒక రకంగా గందరగోళాలు చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. ఇది స్వచ్ఛంగా శాంతియుతంగా చేసుకునేటువంటి ఎలక్షన్ చేసుకునేటువంటి మచిలీపట్నాన్ని ఒక బ్యాచ్ తయారై ఇక్కడ అది ఏ బ్యాచ్ అని అందరికీ తెలుసు, గందరగోళం చేస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ప్రతి ఇంట్లో కూడా మహిళలు ఉంటారు. అది జరగరాని చోట జరిగితే ఏంటో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇది మంచి పద్ధతి కాదు. కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తా ఉన్నాను, వీటన్నిటికీ మీరు ఎవరు భయపడొద్దు. మనం శాంతియుతంగా ఎలక్షన్ చేద్దాం, ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఎలక్షన్ చేద్దాం.